నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, ఎన్సిఎల్టీ అడ్వకేట్ అండ్ ఆల్సో సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో అలాగే ఢిల్లీలో హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. ముఖ్యంగా ఎన్సిఎల్టీ కేసులకు సంబంధించి మీకు సంబంధించి ఎన్సిఎల్టీ కేసులు కానీ అలా కంపెనీకి సంబంధించినవి కానీ అలా కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్స్ కానీ అన్ని విషయాల్లో కూడా మీరు మా నెంబరు 9398259630 లేదా 9948090355 అనే ఫోన్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కూడా చేయండి. ఫస్ట్ వాట్సాప్ చేయండి, 9948090355 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. అసలు కంపెనీ అంటే ఏంటి, సో కంపెనీని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, చాలామందికి ఉంటుంది. ఈ వీడియో చూసేవాళ్ళు చాలామందికి ఏదో కంపెనీ పెడదాము, అసలు కంపెనీలో మనం ఏదో దాన్ని డెవలప్ చేసి డబ్బు సంపాదించుకుందాము, సో కంపెనీని ఎట్లా అభివృద్ధి చేయాలి అనేది చాలామంది ఉంటుంది. సో ముఖ్యంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అడ్వకేట్గా అలాగే ఎన్సిఎల్టీ అడ్వకేట్స్గా అలాగే కంపెనీకి సంబంధించిన అనేక నాలెడ్జి మాకు ఉంది. అది ముఖ్యంగా అసలు కంపెనీ ఏ విధంగా ఏర్పాటు చేయాలి గుర్తుపెట్టుకోండి. మీకు కంపెనీ ఏర్పాటు చేయాలి అంటే మినిమం ఇద్దరు ఉండాలండి. మినిమం ఇద్దరు వ్యక్తులు మేజర్ అయి ఉండాలి. వాళ్ళు అన్సౌండ్ మైండ్ అయి ఉండకూడదు, అంటే సౌండ్ మైండ్ కలిగి ఉండాలి. ఒక కంపెనీ దాని మీద అవగాహన కలిగి ఉండాలి. భారతీయ పౌరులు అవి ఉండాలి. సో దీనికి సంబంధించి ఈ క్లియర్గా చెప్తుంది. కంపెనీ యొక్క ఏర్పాటు రిజిస్ట్రేషన్కి సంబంధించి కంపెనీ లా సెక్షన్ 2 నుంచి 22 వరకు దాదాపు 20 సెక్షన్ల వరకు సుమారుగా దాదాపుగా ఇది చాప్టర్ 2 అంటారు. చాప్టర్ 2లో దాదాపుగా 3 నుంచి దాదాపు 20 సెక్షన్లు అండి. ఇప్పుడు 20 సెక్షన్లు మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 8లో ఏం చెప్తుందంటే, సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు దానికి ఏర్పాటుకి ఏ విధంగా ఉండాలి అనేది వివరంగా చెప్తుంది అనమాట. అలాగే మీకు అసలు కంపెనీల ఏర్పాటు ఏం చేయాలి, కంపెనీలో మీరు ఎలా పెట్టాలి అంటే చెప్పే ఇద్దరు వ్యక్తులు ఎవరైనా సరే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళకి దరఖాస్తు పెట్టుకోవాలి. అదేంటంటే ఒక పబ్లిక్ కంపెనీ అయితే మాత్రం 7 కంటే ఎక్కువ ఉండాలి. అలాగే ప్రైవేట్ కంపెనీకి కావాలంటే 2 కంటే ఎక్కువ ఉండాలి, మినిమం 2 ఉండాలి. అలాగే ఈ సంఖ్య 200 మించి ఉండకూడదు. అంటే డైరెక్టర్లు అండి, ఇక కంపెనీ ఫౌండర్స్ అనుకోండి, ఏమనుకోండి. అలాగే వీరు ప్రమోటర్ అనే పిలువబడే వ్యక్తి స్థాపనకు సంబంధించిన చర్యలు ఉంటాయి. అలాగే సెక్షన్ 7 ప్రకారం కంపెనీ స్థాపనకు రిజిస్టర్ మరియు కంపెనీకి సంబంధించిన అతి ముఖ్యమైన పత్రాలు ఒకటి ఏంటంటే మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. అవి అనేది అంటే మీరు ముందుగా మెమోరాండమ్ రాసుకోవాలి. కంపెనీ ఇట్లా పెడుతున్నాము, అలాగే ఈ కంపెనీకి సంబంధించిన వివరాలు ఇది ఈ విధంగా ఉంటాయని చెప్పి రాసుకోవాలి. అలాగే ఆర్టికల్స్, దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన వివరాలు, ఇవి కంపల్సరీ మీరు దగ్గర ఉండాలి. అది మీకు సంబంధించిన మేము చేసి పెడతాం. మీరు ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయండి. అలాగే మెమోరాండమ్ అండర్స్టాండింగ్ ఆర్టికల్ కంపెనీ చట్ట ప్రకారం అన్ని నిబంధనలు పాటించామని ఒక డిక్లరేషన్ చేయాలి. అలాగే ఈ డిక్లరేషన్ను ఒక అడ్వకేటు లేదా చార్ట్ అకౌంటు లేదా కంపెనీ సెక్రటరీ లేదా ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్తో చేర్చబడిన ఒక డైరెక్టరు లేదా మేనేజర్ లేదా కంపెనీ సెక్రటరీ సంతకం చేసి మీకు ఇవ్వాలి. అలాగే ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది. అదేంటే కంపెనీ యొక్క మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో ప్రతి సభ్యుడు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో చేర్చబడిన డైరెక్టర్లో ఈ కింద విషయాల్లో అంటే ఎవరికాలు విడివిడిగా మనం ఒక అఫిడవిట్ చేయాలి. అదేంటంటే గతంలో ఏ కంపెనీ నిర్వహణలో గుర్తుపెట్టుకుని అఫిడవిట్లో ఏముంటుందంటే, అయ్యా నేను గతంలో ఏ కంపెనీ నిర్వహణకు సంబంధించి ఏదైనా సరే మోసాలు చేయలేదు, అలాగే మోసానికి సంబంధించి ఎలాంటి శిక్ష నేను అనుభవించలేదు, అలాగే రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సమర్పించిన పత్రాల్లో కూడా ఇవన్నీ కూడా నిజమే అని ఒక అఫిడవిట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ ఎవరైనా సరే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అది మేము ఏర్పాటు చేస్తాం, నో ప్రాబ్లం. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే ఆ రిజిస్టర్కి సంబంధించిన అన్ని కంపెనీల్లో కూడా దానికి సంబంధించి సెక్షన్ 9 కింద సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే అసలు ఈ సర్టిఫికేట్ ఆఫ్ కార్పొరేషన్ పరిస్థితి అసలు అది ఏం చెప్తుంది, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏం చెప్తుందంటే అసలు ఇది నాది, దీనిపై ఎట్లాంటి అవిశ్వాసం ప్రకటించలేదు, ఇది నాది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు కంపెనీ అనేది కంపల్సరీ, ఒక కంపెనీ అంటే ఒక ఆఫీస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ రిజిస్టర్ ఆఫీస్ కంపెనీ దాని యొక్క వివరాలు అన్నీ క్లియర్గా ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కంపెనీకి సంబంధించిన అంటే రిజిస్టర్కి సంబంధించిన ఏదన్నా కార్పొరేషన్కి సంబంధించి ఏదన్నా నోటీసులు ఏమైనా వస్తే, వేరే దగ్గర నుంచి నోటీసులు వస్తే మీకు ఆ నోటీసులకు 15 రోజుల లోపల మీరు సమాధానం చెప్పే విధంగా మీరు ఒక రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే ఒక కార్పొరేషన్కి సంబంధించి చట్టబద్ధత అనేది కొన్ని వారసత్వ కామన్గా ఉంటాయి అన్నమాట. అవి నెక్స్ట్ నేను వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ అండి. ఇది కొంచెం లీగల్గా ఇబ్బంది ఉంటుంది. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే 2 వ్యక్తులు ఉండాలి. అలాగే కంపెనీకి సంబంధించిన ఆ డిక్లరేషన్, అసోసియేట్స్
ఇలా మేము కంపెనీ పెడదాం అనుకున్నాం, ఇవన్నీ కూడా వివరాలు కలిగి ఉండాలి. అలాగే మీ ఐడి ప్రూఫ్ KYC ఉండాలి. ఇదే కాకుండా ఒక అఫిడవిట్ మీరు సమర్పించాలి, ఎందుకంటే మేము గతంలో ఏ కంపెనీలకు సంబంధించిన అక్రమాలు పాల్గొనలేదు అని చెప్పేటట్టు ఉండాలి. అలాగే రెంటల్ డీడ్ ఉండాలి. అలాగే మీకు కమ్యూనికేషన్ సంబంధించి ఒక కంపెనీకి సంబంధించిన ఒక ఆఫీస్ ఉండాలి. ఇదేంటంటే కమ్యూనికేషన్ సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. భవిష్యత్తులో కంపెనీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే కంపెనీలో మీకు సంబంధించి కొన్ని సందర్భాల్లో ఈ కంపెనీ లాభ నష్టాలు ఏ విధంగా బేరీ చేసుకోవాలి, షేర్లు ఏ విధంగా పంచుకోవాలి, ప్రమోటర్స్ ఏ విధంగా ఉండాలి, ఈ కంపెనీకి సంబంధించి డైరెక్టర్ల యొక్క మీటింగ్ ఎప్పుడు జరగాలి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.